హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మన ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ రవ్వ బాగా నానిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని, ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పిండి కొంచెం పొంగడానికి ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే 1/2 లెమన్ని జ్యూస్ తీసుకొని పిండుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనం వంట సోడా లెమన్ వేయడం వల్ల పిండి బాగా పొంగి మనం వేసుకునే బ్రేక్ఫాస్ట్ బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండిలో వంట సోడాని లెమన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కొంచెం సేపు వేయించుకొని ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిని ఈ ప్యాన్లో వేసుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న పిండి అంతటిని కూడా ఈ ప్యాన్లో వేసుకొని ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఈ బ్రేక్ఫాస్ట్ని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్యాన్లో వేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ మీద మూత పెట్టుకొని ఈ బ్రేక్ఫాస్ట్ని మళ్ళీ రెండో వైపు కూడా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకొని పీసెస్గా కట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.